మగవ కోసం తగ్గేదేలే అంటోంది మహిళా కమిషన్. గతంలో వింగ్ గా మాత్రమే ఉండే మహిళా కమిషన్ ఫుల్ లోడ్ ఫైర్ తో ఫీల్డ్ లోకి దిగుతోంది. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతుంది. తెలంగాణ మహిళా కమిషన్ పేరెత్తితేనే భయపడిపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చింది. రాజకీయ నేతలైన, కార్పొరేట్ కాలేజీలైనా, సినీ పెద్దలైనా, స్వామీజీలైనా పరిగెత్తి మరీ వివరణ ఇస్తున్నారు. యాక్షన్ తప్పదనే హెచ్చరికలతో సారీ కూడా చెప్తున్నారు. విమెన్ కమిషన్ దూకుడు వెనుక కారణం ఏంటి? పవర్ ను యూజ్ చేస్తే ఇలా ఉంటుందా? దూకుడుగా తెలంగాణ మహిళా కమిషన్. కేసులు, నోటీసులు, క్షమాపణలతో హడల్. సమస్య ఎక్కడున్నా వాలిపోతున్న నేరెళ్ల శారద. అడ్డగోలు కామెంట్స్, టంగ్ స్లిప్ అయి మహిళలపై వ్యాఖ్యలు చేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు. మొన్నటి వరకు పెద్ద ఇష్యూ అయితే తప్ప పెద్దగా స్పందించని పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త వచ్చినా క్విక్ రియాక్షన్ ఇస్తోంది తెలంగాణ మహిళా కమిషన్. మహిళల సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకంపై కామెంట్స్ చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇచ్చి చర్చకు దారితీసింది మహిళా కమిషన్. ఏకంగా కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీస్ కి వెళ్లి మరీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ సందర్భంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే విడిపోతారంటూ జ్యోతిష్యం చెప్పిన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామికి నోటీసులిచ్చింది మహిళా కమిషన్. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు వేణుస్వామి. అయితే మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పడంతో ఉమెన్ కమిషన్ ఆఫీస్ కు వెళ్లక తప్పలేదు. చివరకు లిఖిత పూర్వకంగా సారీ చెప్పారు వేణుస్వామి. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక లేటెస్ట్ గా డైరెక్టర్ త్రినాథరావు నటి అనుషును ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపాయి. వెంటనే మహిళా కమిషన్ సీరియస్ గా రియాక్ట్ అయింది. కేసు పెడతామని కూడా వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఎక్కడ తన మెడకు ఉచ్చు బిగుసుకుంటుందోనన్న భయంతో క్షమించండి అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు డైరెక్టర్ త్రినాథరావు. నటి అనుషుకు తన వ్యాఖ్యలతో బాధపడ్డ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఈ ఇష్యూయే కాదు, గురుకుల హాస్టల్స్, కార్పొరేట్ కాలేజీల్లో బాలికలు, యువతులు పడుతున్న ఇబ్బందులపై కూడా విమెన్ కమిషన్ ఫీల్డ్ విజిట్ కు వెళ్తోంది. డైరెక్ట్ గా హాస్టళ్లు, కాలేజీలకు వెళ్లడం, వాస్తవ పరిస్థితులను పరిశీలించడం, అక్కడున్న అధికారులను పిలిచి వార్నింగ్ ఇస్తూ యాక్షన్ అంటూ చూపిస్తోంది మహిళా కమిషన్. ఈ మధ్య ఓ కాలేజీలో విద్యార్థుల్లో వీడియోలు తీశారు అంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో సదరు కాలేజీకి వెళ్లి బాత్రూంల దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని ఆరా తీసి కాలేజీ అధికారులను నిలదీశారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. ఇలా ప్రతి ఘటనపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ మహిళా కమిషన్ ఉన్నది పేరుకు కాదు, మగవాళ్లను తక్కువ చేసి మాట్లాడినా, మహిళలకు సమస్య వచ్చినా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగుతామంటూ వార్నింగ్ ఇస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళా కమిషన్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే పవర్ఫుల్ గా పనిచేస్తున్నామని, ఏదైనా సమస్య తమ దృష్టికి వస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నామని చెబుతున్నారు మహిళా కమిషన్ సభ్యులు.